అన్యాయానికి భయం పుడుతుంది, అక్రమానికి వణుకు పుడుతుంది, దౌర్జన్యం తల వంచుతుంది, నేరం పారిపోతుంది, నీతి దండం పెడుతుంది, నిజాయితీ సెల్యూట్ కొడుతుంది. ఇచ్చిన బిల్డప్ చాలు గానీ ముందు వాడెవడో చెప్పు. రామ్, ఏసీపీ రఘురామ్. మావా పోలీసు వాడంటరా. ఎంతసేపు నువ్వు ధైర్యంగా నిలబడింది పోలీసు వాడిని నమ్ముకున్నా. నేనెవరో తెలుసా? ఎమ్మెల్యే కొడుకుని. వాడొచ్చి నాకు సెల్యూట్ కొట్టడం తప్ప ఏమీ చేయలేడు. రేయ్, ఈ అమ్మాయిని లిఫ్ట్ చేయండి రా. చెయ్యి, ఫోన్ చెయ్యి, వాడిని ఇక్కడికి రమ్మను. నీ ధైర్యం ఎదురుగానే నిన్ను టచ్ చేస్తాను. ఫోన్ ఎందుకు రాథు? 3 అంకెలు లెక్క పెట్టేసరికి సింహం వస్తుంది, పంజాబ్ విసురుతుంది. రెడీగా ఉండు. 1 నేరస్తుల పాలిటి సింహ స్వప్నం, సామాన్యులకు అభయ హస్తం. రామ్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రఘురామ్. అచ్చా, అయితే ఏంటి? నీ ఎదురుగానే ఈ అమ్మాయిని టచ్ చేస్తాను. అరెస్ట్ చేస్తావా? లాఠీలతో కుళ్ళబొడుస్తావా? మమ్మల్ని స్టేషన్కి తీసుకెళ్లే లోపే నీకు ఫోన్ వస్తుంది. సారీ సార్, తప్పైపోయిందని ఏమీ చేయలేక మమ్మల్ని వదిలేయాల్సి వస్తుంది. రామ్ స్టైల్ తెలియక ఆవేశపడుతున్నావు. నా ఏరియాలో పోలీస్ నేనే, జడ్జి నేనే, శిక్ష వేసేది నేనే, అరెస్ట్ చేసేది నేనే. నాకు రికమెండేషన్స్ నచ్చవు. బెయిల్ అంటే గిట్టదు. నాకు తెలిసిందల్లా ఒకటే, నేరం చేసిన వాళ్ళని ఎన్కౌంటర్లో లేపేయటమే. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ రఘురామ్. వద్దు వద్దు, నేనెవరో తెలియక ఆవేశపడుతున్నావు. ఆ తర్వాత చాలా బాధపడతావు. ఎదురుగా ఉన్నాడు పుట్టు పూర్వోత్తరాలతో నా పిస్టల్కి పని లేదు. బుల్లెట్ ఉంటే చాలు, అది ధైర్యంగా నీ గుండెల్లో దిగిపోతుంది.